100 గ్రామ్స్ హలీం సీడ్స్లో 100 గ్రామ్స్ ఐరన్ ఉంటుందండి. ఇది నాన్ హీమ్ ఐరన్. సో మనం విటమిన్ సితో పేరప్ చేసుకోవడం వల్ల బాడీకి బెటర్ అబ్జార్ప్షన్ ఉంటుంది. అండ్ 25 గ్రామ్స్ ప్రోటీన్ అనేది ఉంటుంది. ముందుగా హలీం సీడ్స్ ని ఒక పావు కప్పు తీసుకోవాలి. దానిని ఒక అరకప్పు కోకోనట్ వాటర్ లేదా వామ్ వాటర్ లో నానబెట్టాలండి. మీకు టైం లేకపోతే 2 to 3 hours నానబెట్టండి. కొంచెం టైం ఉంది అనుకుంటే 6 to 8 hours నానబెడితే బెటర్ అబ్జార్ప్షన్ కి యూజ్ అవుతుంది. తరువాత ఒక బాండీలో ఒక అరకప్పు, ఇక్కడ నేను తాటి బెల్లం తీసుకున్నానండి, మీకు కావాలంటే నార్మల్ జాగరీ అయినా వాడచ్చు. ఒక స్పూన్ నెయ్యి వేసి ఒక అరకప్పు బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇక్కడ లైట్ గా తీగపాకంలాగా వస్తే చాలు. తరువాత కోకోనట్ వాటర్ లో నానబెట్టిన హలీం సీడ్స్ ని వేయాలి. ఆ తరువాత పక్కన పెట్టుకున్న ఒక అరకప్పు కొబ్బరి తురుమును వేయాలి. సో ఇలా హలీం సీడ్స్ ని వేసిన తర్వాత కాస్త వాటరీగా ఉంటుంది. సో 5 to 7 minutes కుక్ చేసుకోవాలి. ఈ వాటర్ అంతా పోయిన తర్వాత కొంచెం యాలకుల పొడి వేయాలి. ఫ్లేమ్ స్విచ్ ఆఫ్ చేసి వేడి చల్లారిన తర్వాత ఒక అరచక్క నిమ్మరసం పిండాలి. తర్వాత చేతికి నెయ్యి రాసుకొని లడ్డులా చుట్టేసుకోవాలి. ఇవి బయట అయితే 3 to 4 days, ఫ్రిడ్జ్ లో 1 week స్టోర్ వరకు ఉంటుంది. దీనికి బాడీ హీట్ చేసే తత్వం ఉంటుంది కాబట్టి మీరు ఇలా లడ్డూలా వద్దనుకుంటే జస్ట్ హాట్ వాటర్ లో కొన్ని సీడ్స్ అనేవి వేసి రసం పిండి డైలీ కన్స్యూమ్ చేసుకోవచ్చు. నా ఫీడింగ్ మదర్స్ అయినా ఎనీ హెల్త్ ఇష్యూస్ ఉన్నా డాక్టర్ సజెషన్ మీద తీసుకోండి. డైలీ 1 లడ్డూయే తినాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.